దేశంలో నువ్వు ఇంటికాడ ఎంత తోపన్నా కానీ ఇక్కడ లైసెన్స్ లేకుంటే సైకిల్ ఒక్కకుండా వాడా వాళ్ళు ఎంత పెద్ద కానీ సబ్స్క్రైబ్ చేసుకుంటే బూస్టప్ ఇచ్చినట్టు ఉంటుంది మనకు. నమస్తే మామ అందరికి, వెల్కమ్ టు మై ఛానల్. నా ఛానల్ కొత్త ఎవరైతే వస్తారో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోరి. మనకి 90s కిడ్స్ కి సైకిల్ నేర్చుకున్నప్పుడు జరిగిన ఇన్సిడెంట్లు ఎంతమంది గుర్తున్నాయి. చిన్నప్పుడు మనం సైకిల్ నేర్చుకున్నది పెద్ద సైకిల్ తో నేర్చుకుంటాం. పెద్ద సైకిల్ అట్లా సైకిల్ తోని మనలోకి ఉంటుండే, మన తాత గాని మన నాన్న గాని దొక్కుతుండే. అప్పుడు సైకిల్ నేర్పిమంటే నేర్పేపో ఆ సైకిల్ ని మళ్ళీ మన అన్న గాని మన అక్క గాని ఊరికి తీసుకుపోతుండే. తీసుకుపోయి మనకు నేర్పిమంటే ఎంత ఏడిపిస్తుండే తెలుసా. ఉడుతుండే తిడుతుండే, మనం అయినా పడుతుంటివి. ఒకవేళ మన గల్లీలో కూడా సైకిల్ తెచ్చిండు అని అంటే అడెమ్మట సైకిల్ దొక్కంగా నేర్చుకోగా అడెమ్మట ఉడుతుంటున్నారు. ఏదైనా ఒక ఛాన్స్ ఇస్తాడా ఇయ్యడా అని చెప్పేసి. అప్పుడు ఛాన్స్ దొరకకపోవు. రేంజర్ సైకిల్ ఉంటుండే, రేంజర్ సైకిల్ అప్పట్లో మస్తు ఫేమస్. అప్పుడు ఆ సైకిల్ లో ఎమ్మట ఉడుతుంటు మనం తెచ్చుకున్నాడు అంటే మళ్ళా ఊళ్ళే రూపాయికి గంట సేపు లేకుంటే రూపాయికి అర్ధగంట ఇట్లా సైకిల్ కిరాయికి ఇస్తుండే. మీ ఊళ్ళో ఎంత, మీ ఊళ్ళో కిరాయికి ఇచ్చిరా, ఇస్తే ఎంతమంది దొక్కిరా అట్లా కిరాయి తీసుకుని. నేనైతే తీసుకున్న సైకిల్ ని ఎక్కిన. బాక్సులు కూడా ఉంటుండే. వేసి మాట్లాడితే 60 సెకండ్లు ఉంటుండే కదా. అమ్మ జల్దీ మాట్లాడమని చెప్పేసి ఇంకో రూపాయి పడతాయని చెప్పేసి జల్దీ మాట్లాడుతుంటే. కానీ ఇప్పుడు లిమిటెడ్ టాక్ టైం వేసుకుంటున్నాం. మాట్లాడడానికి ముచ్చట ఉంటలేదు, మాట్లాడే అర్థమవుతలేదు. రియాలిటీ చెప్తున్నాను నేను. అరే వీళ్ళు ఫోన్ చేశారా, ఎప్పుడు కట్ చేస్తారు, దేని గురించి ఫోన్ చేశారా అని అనుకుంటున్నాను. మనం సైకిల్ నేర్చుకునే ఫస్ట్ క్యాంచి అంటే ఇట్లా కాలు పెట్టి ఇందులో నేర్చుకుంటూ ఉంటుంది. సైకిల్ కి అంచి నేర్చుకున్న తర్వాత ఎన్నిసార్లు కింద పడుతుండే, మనము ఎన్నిసార్లు దెబ్బలు లాగుతుండే. సీట్ మీద ఎక్కి నేర్చుకున్న జ్ఞాపకాలు మస్తున్నాయి. ఇంకోటి, మనము ఫంక్షన్లకు పోతే ఎంతమంది 90s కిడ్స్ మంది ఎంజాయ్ చేసారు. మన డిసెంబర్ పోడు కానీ లేకుంటే అక్టోబర్ పోడు తోని వాళ్ళ బావమరదలు అయిన వాళ్ళు, పెద్ద పెద్దోళ్ళు, నాన్న అట్లాంటి వాళ్ళు లేకుంటే వాళ్ళన్న చల్లుకుంటుండే. మన కుంకుమ పసుపు ఇట్లా రంగులు చల్లుకుంటుండే. ఎంతమంది ఎంజాయ్ చేశారు. ఇప్పుడు రైడ్ పోతా ఇంకా కొన్ని ముచ్చట్లు మాట్లాడుకుందాం. సెకండ్ హ్యాండ్ అన్నట్టు మంచిగా నీట్ గా ఉన్నది కండిషన్. అంటే ఇది ఫిలిపిన్ వాళ్ళు రైడింగ్ కు వెళ్తుండే ఖత్తర్లా. అయితే వాళ్ళు ఫేస్బుక్ లో పెట్టారు. వాళ్ళ ఫ్రెండ్ రిఫర్ చేసినారు, ఇట్లా సైకిల్ ఉన్నది కావాలంటే అంటే మా ఫ్రెండ్ ఆయన తీసుకున్నాడు 150 రియాల. 150 ఇంటికాడ 3000 నడబడుతుంది. అదే కొత్త సైకిల్ ఎలా అంటే 600 తీసుకోవాలి. ఇది గేల్డా సైకిల్ మీరు చూడొచ్చు. సైకిల్ ఇదే సైకిల్ మన ఇండియాలో తీసుకోవాలనుకుంటే 8,000 నుంచి 10,000 అట్లా ఉంటుంది. కానీ ఇప్పట్లో ఓడు సైకిల్ కొంటలేరు ఎక్కువ పోరగాళ్ళు. అందరు బండ్లే పడతారు. గోంట పెద్దవాళ్ళంటే వాళ్ళతోనే నడిపిస్తున్నారు మొత్తం. ఆడు ఎటన్నా పోని. 90s కిడ్స్ మాత్రం దెబ్బలు దాకినోడు ఉంటాడు, నాన్నలతో తిట్లు తిన్నోడు ఉంటారు. సైకిల్ పోతుంది మన సెక్యూరిటీ గేట్ లో ఓపెన్ చేయాలి. నువ్వు కార్ తీసుకోవాలన్నా కానీ వేరే వీసా ఉంటది. సూపర్వైజర్ వీసా ఉండాలి, లేకుంటే నువ్వు ఫ్రీ వీసా అంటారు కొందరు. ఆ వీసా తీసుకో. చూసి సబ్స్క్రైబ్ చేసుకోవాలి. ఏరియా మొత్తం ఇట్లా కొంచెం ఎడారి లెక్కన ఉంటది. సైకిల్ చూడొచ్చు మీ నీడ, సైకిల్ నీడ. ఇవి చెట్లు కనడుతున్నాయా. ఇంకా లోపట్ల ఖజూర చెట్లు, గొడ్రకు మేకలకు మేత ఉంటది. తీసుకొని మీకు గడ్డి గడ కనిపిస్తావు, ఒత్తు కనిపిస్తున్నదా, గడ్డి గోడగిన మేత ఖజూర ఉంటది. మేకలు పెంచుతారు. అకామిడేషన్ ఇవే బిల్డింగ్ ఇవ్వవే. ఒకవేళ నువ్వు అవుట్ ఆఫ్ కంట్రీస్ లా సైకిల్ ఏదో ఒక అలౌడ్ ఉంటది. సైకిల్ దొక్కితే మళ్ళీ ఒకవేళ నువ్వు రోడ్ మీదకి వెళ్ళినావా కంపల్సరీ హెల్మెట్ పెట్టుకోవాలా. అంటే ఈ డెజర్ట్ ఏరియా ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఈ ఏరియా సైడ్ ఎక్కువ వెహికల్స్ రావు, ఇబ్బంది ఉండదు. కాబట్టి నేను ఇట్లా కొంచెం ఒక 1/2 కిలోమీటర్ వచ్చిన దొక్కుంటా. అదే నువ్వు సిటీలోకి పోయినావు అనుకో కంపల్సరీ హెల్మెట్ పెట్టుకోవాలా. హెల్మెట్ పెట్టుకోలేవు అనుకో పోలీసులు వచ్చి ఫైన్ వేసేస్తారు నీ ఐడి మీద. ఫైన్ కట్టుకోవాలా. బైక్ నడిపియాలి అని అంటే లైసెన్స్ మస్ట్ హెల్మెట్ ఉండాలి. ఒకవేళ నువ్వు కార్ లైసెన్స్ తీసుకోవాలంటే సూపర్వైజర్ వీసా ఉండాలా. ఏదనంటే ఆజాద్ వీసా మీద వచ్చాను ఉండాలి. ఫ్రీ వీసా అని చెప్తారు వీడు, ఆజాద్ వీసా. ఆ వీసా మీద వచ్చి లైసెన్స్ అట్లా తీసుకోవచ్చు. డెలివరీ బాయ్సే బైక్ నడిపిస్తారు. మీరు కూడా చూడ డెలివరీ బాయ్ వెళ్తుండే వాడు బండి కనిపిస్తుందా. డెలివరీ బాయ్స్ ఎక్కువ మట్టుకైతే బైక్ నడిపిస్తారు. తక్కువ మంది మొత్తం అన్నీ ఇక్కడ ఎడారి దేశం కదా. ప్లస్ మళ్ళీ ఇంకోటి ఏంటంటే మరి కానీ వింటర్ లో కొంచెం చల్లసల్ల ఉంటుంది వెదరు. మరి వచ్చేసరికి ఫుల్ హాట్ ఉంటది. ఏసీ కార్ లేని నడవది. ఒకవేళ నువ్వు బైక్ మీద పోయినా ఫుల్ ఎండ దెబ్బ కలుగుతాను. అరబులు కానీ అందరూ ఏసీ కార్లలో తిరుగుతారు. నాకు ఏసీ బస్సులో ఉంటాయి. ఒకవేళ నువ్వు ఎక్కడ పోవాలి అనుకుంటే బుక్కేసుకొని వెళ్ళాలి బయటకు. ఎవరికి చిన్నప్పటి జ్ఞాపకాలు గుర్తొచ్చినాయో కామెంట్ చేయరు. చిన్న చిన్న కంటెంట్ వీడియోలు కూడా ఉన్నాయి. విల్లా వెనకాల ఇక లోపట్ల పార్కింగ్ ఏరియా ఉంటుంది అన్నట్టు. సైకిల్ కానీ లేకుంటే బైక్ ఉంటే బైక్ పెట్టుకోవచ్చు. ఇట్లా పార్కింగ్ ఏరియా ఉంటుంది. ఇదంతా బాల్కనీ లెక్క ఇలా పార్కింగ్ చేసేస్తారు ఇక సైకిల్ వాళ్ళు కానీ. ఒకవేళ కారు ఉంటే మాత్రం వీళ్ళ పక్కకే పార్కింగ్ ఏరియా ఉంటుంది. ఈ గ్యాప్లో పార్కింగ్ చేసేస్తారు. ఇట్లా ఉంటుంది సిస్టమ్ ఇక్కడ. కంపల్సరీ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి.